అనేక ఇబ్బందులు పెట్టి ఆ తర్వాత ఫైనల్గా మేము ఇక్కడ గొడవ చేస్తే మేము మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త మందా సాల్మన్ చనిపోయాడు, ఇలా రెడ్ బుక్ అనేక మంది హత్యలు చేస్తూ ఉన్నారు, ఈ విషయం చెప్దాము అని చెప్పి వస్తే మరి దీన్ని పట్టించుకోకుండా ఏదో లైట్ తీసుకొని ఎక్కడో అక్కడ ఇచ్చిపోండి అని చెప్పారు. ఫైనల్గా ఏడీజీ గారి దగ్గరికి వెళ్తే మరి ఆ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాము, పోలీసులు దగ్గరుండి ఈ హత్యలు చేయిస్తూ ఉన్నారు. ఈ పోలీసులకు ఒకటే చెప్తా ఉన్నాము, నిన్న మేమున్నాం, ఈరోజు మీరున్నారు, రేపు మళ్ళీ మేము వస్తాం. ఎల్లకాలం ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు. ఇలా దగ్గరుండి ప్రభుత్వ హత్యలు చేపిస్తున్నటువంటి మీ ఎవ్వరిని వదిలిపెట్టమని చెప్పి తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ మందా సాల్మన్ కుటుంబానికి మరి ప్రభుత్వం అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వారికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇచ్చి వారి కుటుంబానికి ఒక 5 ఎకరాల వరకు కూడా పొలం ఇవ్వమని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అండ్ తక్షణమే ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని అరెస్ట్ చేయాలి. అలాగే వీళ్ళు ఎవరైతే ఈ మందా సాల్మన్కి సంబంధించి ఆ కేసుకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా కఠినంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.